శ్రీకాళహస్తిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రచారం ఆదివారం శ్రీకాళహస్తిలోని పివి రోడ్ సచివాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోదీ గ్యారంటీ వాహనాల ద్వారా బిగ్ ఎల్ఈడి స్క్రీన్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆయుష్మాన్ కార్డ్, కృషక్ సమ్మాన్ నిధి, ఉజ్వల గ్యాస్ యోజన, ముద్రా లోన్, సాయిల్ హెల్త్ కార్డ్, ప్రధానమంత్రి మాతృబంధన యోజన, సెల్ఫ్ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి పట్టణంలో ఒక పండుగలా నిర్వహించబడుతోందని, ఏ కారణం చేత కేంద్ర ప్రభుత్వ ప్రజా పథకాలకు వారి ప్రాంతాలకు మోదీ గ్యారంటీ వాహనాలు చేరుతున్నాయని, ప్రజలు తమకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రయోజనాలను పొందేందుకు అక్కడికక్కడే నమోదు చేసుకోవచ్చునని అన్నారు. మోదీది గ్యారంటీ వాహనం నుండి ప్రతి ఒక్కరూ వివిధ పథకాలను పొందాలని మరియు ఈ వాహనం ద్వారా దేశ ప్రధాన సేవకుడు ప్రధాని స్వయంగా మీ ఇంటికి ప్రయోజనాలను అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్ర దేశ అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కొనియాడారు. యాత్ర విజయవంతంగా అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ భారతదేశ ప్రజలకి అట్టడుగు నిరుపేదలకు కూడా చేరే విధంగా నవంబర్ 15, 2023 తారీఖు నుంచి భారతదేశం అంతా కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటటువంటి యాత్రని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టారు. ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా తెలుసుకొని ఆ పథకాలన్నీ కూడా మీరు వాడుకొని సద్వినియోగం చేసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ ఒక వికసిత్ భారత్ సంకల్ప యాత్రను పెట్టారు. ఈ రోజు నుంచి శ్రీకాళహస్తి పట్టణానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రావడం జరిగింది. ఈ రోజు పివి రోడ్ లో ఉన్నటువంటి సచివాలయం దగ్గర శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారు, వారి సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి లబ్ధిదారులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది.